హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గార్డెన్ బ్లాగ్స్ బై సుమి. ఈరోజు వచ్చేసి చిన్నగా బిర్యానీ వేయడానికి పుదీనా కావాలని చెప్పి గార్డెన్లోకి వస్తే ఇది ఎప్పుడో ఒక 1-2 మంత్స్ బ్యాక్ పెట్టాను. దీంట్లో ఇవి ఉండేవి, మందారం కాదు కానీ కనకాంబరం మొక్క ఉండేవి. ఊరికే పక్కన పెట్టాము. ఇది సీజన్ అయిపోయిందో మరి ఏమైందో అర్థం కాలేదు. ఇది చనిపోయింది ఇంకా ప్లాంట్. దీంట్లో పుదీనా పెట్టాను. చాలామంది పుదీనా గుచ్చితే వస్తుంది కానీ ఒలిసిన తర్వాత మళ్ళీ పోతుందండి అని చెప్పి నాకు చాలామంది అన్నారు. అట్లా అలవడం కన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిగురు ఉంది కదండి, ఇక్కడ చిగురు ఉంది, ఇక్కడ టిప్లో ఉంది. మనం ఈ టిప్ తుంపేయాలండి. ఇలా ఇలా టిప్ తుంపితే ఇంకా ఈజీగా చనిపోకుండా గ్రోత్ అనేది బాగా ఫాస్ట్గా ఉంటుంది. ఇలా మనకి కావాల్సింది ఎలాగో ఈ టిప్సే కదండి. అప్పుడు ఏమవుతుందంటే ముదిరిపోయినవి మనం తీసేసుకుంటే చిగురు వస్తుంది అనమాట. మనం అక్కడి నుంచి చిగురు రావాలి అనేది అయితే లేదు, కానీ చిగురు అనేది మనకు కావాల్సినంత వరకు కోసేసుకుంటే అక్కడి నుంచి కొత్త చిగురులనే వస్తాయి అన్నమాట. చాలామంది ఏంటంటే ఆకులకు వస్తూ ఉంటారు. అంటే ఆకుల దగ్గర ఇంకొక ఆకు పుట్టాలంటే కష్టం అండి, కొమ్మ దగ్గర ఇంకొక కొమ్మ పుట్టాలంటే ఈజీ. కానీ ఈ పైన ఎంత కోసేసుకున్నాం అనుకోండి. వీటికి చాలా బెనిఫిట్స్ ఎక్కువ అండి పుదీనాకి. మార్నింగ్ చాలామంది గ్రీన్ టీలో వేసుకుంటారు, కొంతమంది ఏబీసీ జ్యూస్లో వేసుకుంటారు. ఇలా హెల్తీగా ఇక్కడి నుంచి కోసుకుని వేసేసుకుంటాం ఈజీ. మనం 10 రూపాయలు పెట్టి కట్ట తెచ్చుకున్నా సరే అది గట్టిగా ఒక 2 వారాలు కాదు కదా, ఒక 10 రోజులు కూరగా అసలు ఒక వారం కూడా ఉండదండి. ఎందుకంటే తేమ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా సరే. ఏదో కవర్లు అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ ఇది ఇంటి దగ్గర పెంచుకొని వాడుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. డైలీ వేజెస్లో కాకపోయినా సరే ఏ చిన్న చిన్న అకేషన్స్లో బిర్యానీ వేద్దాం అనుకున్నప్పుడు కావాల్సి వస్తుంది కదా, అట్లాంటి వాటికన్నా బాగా ఉపయోగపడుద్ది. అసలు దీంట్లో చాలా ఏదో కంపోస్ట్ బ్యాగ్లో జస్ట్ ఇలా గుచ్చాను అంతేనండి. ఈరోజు మీరు చూసినట్లయితే చూడండి ఇంత గిన్నెడు వచ్చింది నాకు కొత్తిమీర, సారీ పుదీనా. రేపు నేను కొత్తిమీర ఎలా పెట్టుకోవాలి, మా దగ్గర ఉన్న కొత్తిమీర కూడా మీకు వీడియో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.